సార్ నమస్తే సార్ సురేష్ సార్. సార్. సార్ నా పేరు విజయ్ కుమార్. నేను ఐటీ ఎంప్లాయీని. అరౌండ్ నాకు 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. సో నేను హైదరాబాద్ ముందు వర్క్ చేస్తుంటే దాన్ని ఇప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. సో నా జర్నీ పైవో ట్రేడింగ్ అకాడమీతో అక్టోబర్లో స్టార్ట్ అయింది సార్. డెమో క్లాస్తో. సో నా ఫ్రెండ్ ఒక ఆయన నాకు సజెస్ట్ చేశాడు, ఇట్లా సురేష్ సార్ ఉన్నారు, స్టాక్ మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తారు, సో డెమో క్లాస్ అటెండ్ అవ్వండి అనేసి ఆయన నాకు రెఫర్ చేశారు. సో నేను యాక్చువల్గా ఇంతకుముందు ఒక 2 డెమో క్లాసెస్ విన్నాను వేరే ఇన్స్టిట్యూషన్ నుంచి. సో అవి నాకు అంతగా నాలెడ్జబుల్గా అనిపించలేదు. సో నాకు అంత ఇంప్రెషన్ లేకుండా జాయిన్ అయ్యేటప్పుడు. సో నేను ఐ వాంటెడ్ టు గివ్ ఏ ట్రై. సో ఈ డెమో క్లాస్ సురేష్ సార్ ఆర్గనైజ్ చేసినప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ 1 అవర్ క్లాస్లోనే నాకు ఒక క్లారిటీ వచ్చింది సార్. అంటే దాని తర్వాత మెయిన్ కోర్స్లో ఏం సబ్జెక్ట్ మీరు కవర్ చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది నాకు. ఐపీఓస్ గురించి కానీ, వీక్లీ సెటప్స్ గురించి కానీ, స్టాక్స్ గురించి కానీ, అనాలిసిస్ గురించి కానీ, ఎవ్రీథింగ్, ఆప్షన్ ట్రేడింగ్ సెటప్స్ గురించి కానీ, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా అనిపించింది. సో దాని తర్వాత డెమో క్లాస్ తర్వాత నేను మెయిన్ కోర్స్ ఎన్రోల్ అవ్వడం జరిగింది, విచ్ ఈస్ అగైన్ ఇన్ అక్టోబర్. సో అక్టోబర్ కంప్లీట్గా మెయిన్ కోర్స్ విన్నాను. దాని తర్వాత నేను మీరు చెప్పిన యాజ్ ఇట్ ఈస్ వీక్లీ సెటప్స్ కానీ, ఆప్షన్ సెటప్స్ కానీ ఫాలో అవ్వడం జరిగింది సార్. సో ప్రతి ఒక్క స్ట్రాటజీ 90% అక్యురసీ ఉంటుంది సార్. జస్ట్ వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైక్ విచ్ విల్ బి టెలింగ్ ఆన్ ద క్లాసెస్. సో అండ్ ఆల్సో సైకాలజీ సార్, మీరు చెప్పే సైకాలజీ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి మన కంప్లీట్ ట్రేడింగ్ జర్నీనే మార్చేస్తాయి యాక్చువల్గా. సో వన్స్ మనం ఈ సైకాలజీ, డిసిప్లైన్, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం అలవాటు అయితే కదా, సో బ్లైండ్ ట్రేడింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే. సో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఎక్కడ ఎగ్జిట్ అవుతాం, ఎక్కడ స్టాప్ లాస్ పెడతాం అనేది క్లియర్ కట్గా మన స్ట్రాటజీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నాకు ఆ మెయిన్ కోర్స్ అంతా బాగా ప్రాక్టికల్గా వర్క్ అవ్వడం చూసిన తర్వాత నేను స్కాల్పింగ్ కోర్స్ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది సార్ లాస్ట్ మంత్లో. సో ఆ స్కాల్పింగ్ కోర్స్ కూడా అగైన్ 90% అక్యురసీ చూశాను సార్ నేను బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు, అండ్ నేను రియల్ ట్రేడింగ్లో చూసినప్పుడు కూడా. సో నేను ఒక 2 వీక్స్ కంటిన్యూస్గా ట్రేడ్ చేశాను రియల్ మనీతో. సో నేను కంటిన్యూస్గా ఒక 1 వీక్ ప్రాఫిట్లో ఉన్నాను. సో లాసెస్ కూడా వెరీ మినిమల్ లాసెస్ యాక్చువల్గా. సో నేను స్క్రీన్ షాట్స్ కూడా గ్రూప్లో పెట్టాను సురేష్ సార్. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ మేము యూజ్ చేసుకోవచ్చా సార్? పెట్టవచ్చా స్టూడెంట్స్ కోసం? సార్ ఖచ్చితంగా సార్, నేను ట్రేడ్ డైరీని స్క్రీన్ షాట్ షేర్ చేశాను. మీరు దానిలో ఒరిజినల్ ట్రేడ్ డైరీ ఏదైతే ఉందో మీ పేరు పైన ఉంది, మీ డిమాట్ అకౌంట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. సో లాస్ట్ 1 వీక్ గా మీరు మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేశారు. సో ఆఫ్టర్ స్కాల్పింగ్ కోర్సు అది ఏదైతే మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేశారో నేను డిస్ప్లే పైన దాన్ని చూపిస్తాను అందరికీ కూడా, మీ సక్సెస్ అందరికీ కూడా చూపిస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. అదే సార్, షేర్ చేయడం కూడా ఏమంటే మన స్ట్రాటజీ ఎంత బాగా వర్క్ అవుతుందో మిగిలిన స్టూడెంట్స్ తెలియాలనేసి, అదర్స్ కూడా తెలియాలనేసి ఉద్దేశంతో షేర్ చేయడం జరిగింది సార్. అండ్ మన అకాడమీలో ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సార్. మీరు బయట కంపేర్ చేస్తే కనుక మీరు చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, అండ్ ఎక్కువ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎలాబొరేటివ్గా చెప్తున్నారు. సో మీ కంటెంట్ బాగుంది సార్, నాలెడ్జ్ కూడా చాలా వర్తి సార్ యాక్చువల్గా. అండ్ మీరు షేర్ చేసే మెటీరియల్ కూడా ఒకవేళ మనం ఏదైనా 1 or 2 పాయింట్స్ మిస్ అవుతే కన్నా ఇట్ విల్ బి గైడ్ వీ కెన్ రెఫర్ బ్యాక్. సో అంత హెల్ప్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ సార్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఇన్స్టిట్యూషన్ ని ప్రౌడ్ గా సజెస్ట్ చేయొచ్చా, లేకపోతే ఏదైనా? ఖచ్చితంగా చేస్తాను సార్ నేను. ఎందుకంటే మీరు చెప్పే స్ట్రాటజీ అక్యురసీ అలా ఉంటుంది, అండ్ అలాగే మీరు చెప్పే పాయింట్స్ అండ్ రూల్స్, దాని తర్వాత సైకాలజీ క్లాస్ సార్ యాక్చువల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అండ్ బయట వాళ్ళు ఏదో మనీ తీసుకుంటున్నారు, ఏదో ఒక స్ట్రాటజీ చెప్పాలనేసి హాఫ్ చెప్పి ఆ స్ట్రాటజీలో వాళ్ళు సక్సెస్ కూడా అవ్వలేరు. ఎందుకంటే స్ట్రాటజీ డిస్కస్ చేయడం అనేది ఎలాగో మీ దగ్గర నేర్చుకోవాలి సార్ యాక్చువల్గా. సో అంత ఎలాబొరేట్గా స్ట్రాటజీ గురించి చెప్పడము, పిన్ పాయింట్గా ప్రతి ఒక్క డౌట్ని క్లారిఫై చేయడము, అండ్ అది యాక్చువల్గా విన్ చేస్తారు సార్ ఒక ట్రేడర్ని. సో అంత క్లియర్గా చెప్తారు కాబట్టి ఇక్కడ మన స్టూడెంట్స్కి సక్సెస్ రేషియో అట్లా ఉంది. సో డెఫినెట్గా నేనైతే సజెస్ట్ చేస్తాను సార్. బట్ వాళ్ళు ఏమంటే వాళ్ళ ఓన్ నాలెడ్జ్ని వదిలేసి మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేసి సైకాలజీ బిల్డ్ చేసుకుని రూల్స్ ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది సార్, 100%. దాంట్లో డౌటే లేదు. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.